సాధారణ జీవనం గడిపే చారి గారు ఆచార్యలాగా మారడానికి మీ జీవితంలో మెరుపు లాంటి సంఘటన. ప్రతి మనిషికి ఒక 3 టర్నింగ్ పాయింట్లు వస్తాయి. ఎప్పటికప్పుడు మనకు ఈ ప్రకృతి అనేది మనకు అది తెలియజేస్తూనే ఉంటాం. పని చేయడం కోసమే కారణ జన్మ కూడా తీసుకుంటాడు. ప్రజల్లో ఉంటూ కూడా సో మీరు డివోషనల్ వైపు చాలా అద్భుతమైన మార్గాన్ని ఎంచుకోవడానికి మీ జీవితంలో జరిగిన సంఘటన. దెబ్బ తాగితే మస్తు చాలా రక్తం అయింది. అంటే అది మైండ్ సెట్లో బాగా అట్లా ఫిక్స్ అయిపోయింది. పెద్ద గుయ్యిలాగుంటే ఆ కట్టెల్లా పడిపోవడం, అప్పుడు దెబ్బలు తాకడం. ఇప్పుడు బెంగళూరు వెళ్ళవలసిన వాటిని కలకత్తాకి వెళ్ళిన దిశ మారింది. దీని తర్వాత మళ్ళీ 2015లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫురణ పడ్డది దేవునికి నాకు సంబంధించినటువంటి. సో అంతకు ముందు ఆ తర్వాత అనిపించే ఘటన, జేసీబీ ఇక్కడనే ఉండనివ్వండి, రేపు తెల్లారి కమరోల కాంచు జరిగిపోతాడు, మళ్ళీ జేసీబీ రాదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుకున్నారు. అంటే అన్న కరోనా వచ్చింది అప్పుడు. ఆ మూట ఉలువల మూట. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనం నాగారం గ్రామంలో పోలోజు శ్రీకాంతాచారి వద్ద ఈ డివోషనల్కి సంబంధించిన ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. తన యొక్క భక్తి తర్వాత తన జీవితం ఈ డివోషనల్ వైపు ఎలా మలిగిందో పూర్తిగా అతని మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. చారిగారి లారీ అనే మీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ జీవిత ప్రయాణం మొదలైంది. సో ఆ చారిగారి లారీ నుంచి మీరు ఆచారి వరకు ఎదిగారు. ఇది మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో మీకు ఈ సాధారణ జీవితం మీ నుంచి విముక్తి కలిగి మీకు ఈ డివోషనల్ వైపు ఏ పాయింట్ వద్ద మలిగారు అనేది మా క్వశ్చన్. ప్రేక్షకుల కోసం వివరించి చెప్తారని మనవి. తప్పకుండా సంతోషం. ముందుగా ఈ అనుపమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీ ఛానల్లో కూడా నేను చూసినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఫోకస్ చేయడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే అందున చాలా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు అడిగినట్టు క్వశ్చన్ ఏంటంటే చారిగారి లారీ టు ఆచార్య. ఇందులో కామన్ వర్డ్ ఏమున్నదంటే చారి అనేటువంటి కామన్ వర్డ్ ఉంది. చారి నుంచి ఆచారి, చారి నుండి ఆచార్య అంటే ఒక కామన్ అంటే మూలం అయితే ఉంది. అంటే బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూటికి చేరుకుంటాయి. అంటే ఒక్కొక్క మనిషి జీవితంలో ఎక్కడ స్టార్ట్ అయినామా అనేది విషయం పక్కన పెడితే ఎక్కడికి చేరుకున్నాం అనేటటువంటి సబ్జెక్టే ఇంపార్టెంట్. దాని గురించి నేను క్లుప్తంగా చెప్తా. తప్పకుండా మీరు పొద్దున వచ్చారు కాబట్టి కొంచెం టీ తాగండి, చాలా మైండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. గురుగారు చాలా ధన్యవాదాలు. మొదటగానే చాలా అద్భుతమైన మెసేజ్ అందించారు. సో గురుగారు ఏం చెప్తున్నారంటే మనిషిగా మనం జీవితం స్టార్ట్ అయ్యి ఏ విధంగానైనా రకరకాల శాఖలుగా ఎక్కడెక్కడికో వెళ్ళచ్చు, కానీ మనం చివరికి ఎక్కడి నుంచి మొదలైనం అనే ప్రశ్నతో మొదలై ఆ గమ్యాన్ని చేరుకునే విధంగా మన జీవితం కొనసాగాలనేదే ఒక చక్కటి ఎగ్జాంపుల్తో చెప్పారు. సో మనిషి జీవిత పరమార్థం తెలుసుకునే వైపుగా ఈ భక్తిని, మన లోపల ఉన్న నిజమైన మానవత్వాన్ని, భక్తిని, శ్రద్ధను చూపించేందుకు ముందడుగు తీసుకొని వీళ్ళు చాలా అద్భుతంగా కుండలిని యోగా కూడా స్టార్ట్ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో గురుగారు, సాధారణ జీవనం గడిపే చారి గారు ఆచార్యలాగా మారడానికి మీ జీవితంలో మెరుపు లాంటి సంఘటన ఏం జరిగింది? అంటే మనకు చెప్పినటువంటి పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం ఏమవుతుందంటే ప్రతి మనిషికి ఒక 3 టర్నింగ్ పాయింట్లు వస్తాయి. అంటే జీవితాన్ని పూర్తిగా అతలకుతం చేసేటువంటి సమయం, జీవితాన్ని పూర్తిగా ఒక దశ నుంచి ఒక ట్రాక్ చేంజ్ చేయడం అనేది, ఆ పాయింట్లు అనేది మనం క్యాచ్ చేయడం అనేది ఇంపార్టెంట్. క్యాచ్ చేయడం అంటే కొంతమంది క్యాచ్ చేస్తారు, కొంతమంది క్యాచ్ చేయరు.
అయితే ఎప్పటికప్పుడు మనకు ఈ ప్రకృతి అనేది మనకు అది తెలియజేస్తూనే ఉంటుంది కంపల్సరీ. అంటే ఆ ప్రకృతి మీద నీకు కొంచెం అవగాహన ఉండి గనక ఉంటే ఆ యొక్క వచ్చినట్టు అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవడం అవుతుంది. లేదు అంటే అదే నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ ఒక పని చేయడం కోసమే కారణ జన్మ కూడా తీసుకుంటాడు. ఒక జన్మ తీసుకున్న తర్వాత కర్మలనేటివి అనేది ఆ, కరగనప్పుడు మరొక జన్మ తీసుకొని కూడా ఆ కర్మలను పూర్తి చేసేటువంటి బాధ్యత అనేది తీసుకుంటాడు అనమాట. ఇది పురాణంలో చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్. ఇది అది చాలా మందికి కూడా తెలుసు, అందరు కూడా చెప్పారు ఇది. అయితే విషయం ఏంటంటే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, మీరు అడిగినటువంటి ఈ సంఘటనకి కాలభైరవ క్షేత్రానికి ఉన్నటువంటి సంబంధం కదా మీరు అడిగింది. కాలభైరవ క్షేత్రానికి సంబంధానికి అంటే సుమారు 9-10 అంతే 10 సంవత్సరాల ప్రయాణంలో చూసినప్పుడు నాకు స్వామికి ఏదో ఒక కనెక్టింగ్ అని పడ్డది. అప్పుడు నేను వచ్చేటువంటి క్రమంలో నాకు ఒక దెబ్బ తాకింది. దెబ్బ తాకితే మస్తు చాలా రక్తం అయింది. అంటే అది మైండ్ సెట్లో బాగా అట్లా ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత చదువు అనేది జరుగుతుంది. నేను హాస్టల్లో చదువుకున్నా. సాధారణ జీవితం జరుగుతుంది. నేను హాస్టల్లో చదువుకున్నా. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా ఎప్పుడన్నా పోయేది దేవుని దగ్గరికి. మళ్ళీ మామూలుగా పోతుంటే వస్తుంటే వచ్చేటువంటి క్రమంలో కూడా పోతుంటే వస్తుంటే. దాని తర్వాత 2008లో మట్టుకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సింబల్ పడింది. అంటే అంతకు ముందు ఆ తర్వాత అని చెప్పుకునే సంఘటన ఒకటి ఉంటుంది. సో మీరు పూర్తిగా డివోషనల్ వైపు మారి సామాన్య ప్రజానికానికి ప్రజల్లో ఉంటూ కూడా సో మీరు డివోషనల్ వైపు చాలా అద్భుతమైన మార్గాన్ని ఎంచుకోవడానికి మీ జీవితంలో జరిగిన సంఘటన. దేవుని పోయి చూసి వద్దామని చెప్పేసి ఒక 4 ఫ్రెండ్స్ పోయిన వాడికి. పోయిన తర్వాత అక్కడ పెద్ద గుయ్యిలాగుంటే ఆ కట్టెల్లో పడిపోవడం, అప్పుడు దెబ్బలు తాకడం, ఆ సన్నివేశం పడింది నాకు. పడిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి పోయినాం. మళ్ళీ సినిమాకి పోయిన తర్వాత నేను చెప్తున్నా కదా ఒక ట్రాక్ చేంజ్ అవుతుందని. తెల్లారితే నేను బెంగళూరు వెళ్ళాల్సింది జాబ్ పర్పస్లో. కానీ ఆ రాత్రి జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఆ బెంగళూరు అనేది పోకుండా వేరే దారికి పయనం అనేది అయింది. వేరే దారికి అంటే మీన్స్ డివోషనల్ కాదు అంటే నేను ఎక్కడికో ఇప్పుడు బెంగళూరు వెళ్ళవలసిన వాటిని కలకత్తాకి వెళ్ళిన. దిశ మారింది. అక్కడికి వెళ్తే ఆ దిశలో ఏమవుతుందంటే బెంగళూరు వాతావరణంలో అక్కడ సాఫ్ట్వేర్ అవుతుంటున్నావు, హార్డ్వేర్ అవుతుంటున్నావు, సమాఫ్ ఏదైతుంటున్నావు సంబంధం లేదు. ఇటు అయ్యేసరికి ఏమైందన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకో. అంటే ఆ పాయింట్ మీకు ఎప్పుడన్నా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా ఖచ్చితంగా, తప్పకుండా. దాని తర్వాత 2015 మామూలుగా 2009 నుంచి సాధారణ జీవితం జరిగిన తర్వాత మళ్ళీ 2015లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫురణ పడ్డది దేవునికి నాకు సంబంధించినటువంటిది. అది కూడా కొంచెం ప్రభావితం చేసింది. ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి అనేది మామూలు చెప్తుంది నాకు. ఇది పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే నాకు మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుండి మనకు యోగా అలవాటు, దానికి సంబంధించినటువంటి కొంచెం మైండ్ సెట్, దాంతోపాటు మనం హనుమాన్ మాల మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మాలలు స్వీకరించడం, అదంతా ఒక మెడిటేషన్ ఏంటంటే జపం ఏందన్నది, ధ్యానం ఏంటంటే అనేది మనకు ఒక దాని మీద కొంచెం అవగాహన ఉండడంతో పాటుగా ఏంటంటే మన విశ్వబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి గాయత్రి ఉపదేశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రకారం వెళుతున్నాం. మనకు ఈ ప్రకారంగా కొన్ని సిమ్టమ్స్ వస్తున్నాయి కానీ దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నాం. 2015లో కూడా ఆ రకంగా జరిగింది. సో అంతకు ముందు ఆ తర్వాత అనిపించే ఘటన మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. అటువంటి కరోనా ప్రపంచానికి జ్ఞానాన్ని తెలిపినటువంటి కరోనా, ప్రపంచానికి మొత్తానికి జ్ఞానం వాట్ ఈజ్ మనిషి అనేటువంటి ఒక పదానికి అర్థం చెప్పినటువంటి కరోనా కూడా తట్టి లేపింది. అంటే సుమారు ఇక్కడ మా ఊర్లో జరిగినటువంటి యథార్థం ఏంటంటే, మా ఊర్లో ఒక దళితవాడలో ఒక అతను చనిపోతే జేసీబీ తీసుకొచ్చి రాత్రి జేసీబీ తోటి అంత్యక్రియలు చేశారు. కొంతమంది అదే పాయింట్ ఆఫ్ వ్యూలా జేసీబీ ఇక్కడనే ఉండనివ్వండి, రేపు తెల్లారి కమరోల కాంచు జరిగిపోతాడు, మళ్ళీ జేసీబీ రాదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుకున్నారు. అంటే కరోనా వచ్చింది. అప్పుడు పాయింట్ కరోనా నాకు వచ్చింది ఆల్రెడీ ఫుల్ఫిల్గా. రోజు సుమారు 12-13 గోళీలు మింగేవాను. ఆ కరోనా సమయంలో టోటల్గా ఒక పైన తిరుగుతున్నట్టు ఒక ఫ్యాన్ మాత్రమే కనిపిస్తుండే. అలాంటి క్రమంలో రాత్రి 3:33 నిమిషాలకి టైం కనిపిస్తుంది. మామూలుగా ఒక కాన్షియస్ పవర్ మనకు ఉన్నది, జస్ట్ కనిపిస్తుంది అంతే. అది ఒక ఆకృతి రూపంలో ఒక వ్యక్తి రావడం, నీవు చనిపోవలసినటువంటి క్రమం ఇది కాదు, నీకు నేను
ప్రాణం పోస్తున్నా. నీతోటి చాలా కార్యక్రమాలు అనేది ఉన్నది. నీ యొక్క కార్యక్రమాలు గత జన్మ నుంచి వచ్చినటువంటి మొత్తం మిగిలిపోయినాయి. ఈ యొక్క దీంతో నీకు ప్రాణదాత వస్తున్నా అని చెప్పేసి ఒక మూటలాగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మామూలుగా వెళ్ళిపోవడం జరిగింది. తెల్లారి చూసేసరికి మా ఇంటి మూట నిజంగానే మూట ఉంది. ఆ మూట ఉలువల మూట. మన ఇంటికి శానిటైజర్ చేయడానికి ఎవరు వస్తలేరు. ఆ టైంలో ఎవరు వచ్చి మూట పెడతారని చెప్పేసి కొద్దిగా ఇంట్లో కూడా వాగ్వాదం జరిగింది. దాని తర్వాత అసలు నాకు వచ్చినటువంటి రాత్రి కొంచెం ఆ కళ కొద్దిగా నుంచి కళ నిజమా యథార్థమా సంబంధం లేదు. అది తీసేసరికి ఉల్లుల ముళ్ళే. దాన్ని కొంచెం కాచుకుని తాగిన తర్వాత 2-3 రోజుల వరకు కొద్దిగా నాలో ఒక చలనం అనేది కలిగింది. అప్పుడు ఒక వారం రోజుల వరకు నేను మళ్ళీ క్యూర్ అయ్యి అప్పుడు నా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. రాత్రి వచ్చింది భైరవుడు. దాని తర్వాత డే బై డే తెలుస్తుంది నాకు 1 by 1 ఏదో పక్కన ఉంటే మాట్లాడినట్టు అనిపించడం. దానికి సంబంధించిన నేరుగా నేను డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా చాలా కాకులు దొరని కారనివి, చీమలు దొరని చిట్టడివి, చాలా బ్రహ్మాండమైనటువంటి అడవి ఉంటుండే. వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత మొత్తం ఒక కొండ గుహలో ఉంటుండే అప్పుడు చెట్లు చుట్టూ ఉన్న తర్వాత ఆ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక గురువుని సంప్రదిస్తే చాలా ఇబ్బంది. అంటే మామూలుగా నేను ఇట్లా అవుతుంది, ఇట్లా ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనేటువంటి మాటలు మాట్లాడితే కొంతమంది సమాధానం చెప్పలే. కొంతమంది ఇంకా వేరే, అంటే ఒక సమస్య అనేది ఒక స్థాయి వరకే ఉంటుంది. ఈ స్థాయి సమస్య అనేది నువ్వు బయటికి వెళ్ళాలి, బయటికి పోయి తెలుసుకుంటేనే దాని యొక్క తెలుసు అన్న తర్వాత పోవడం జరిగింది. పోయిన తర్వాత కలకత్తాకి వెళ్ళిన కలకత్తాకి వెళ్ళిన తర్వాత వాస్తవం చెప్పానంటే నేను 2019లో ఒక లారీ కొన్నాను. నేను వృత్తిరీత్యా జీవనోపాధి కోసం లారీ కూడా ఉన్నా నేను. అదే క్రమంలో నేను కలకత్తాకి వెళ్ళిన తర్వాత ఒక గురువుని కనుక్కున్న తర్వాత నీకు గత జన్మకు సంబంధించినటువంటి ఉన్నాయి, నువ్వు సో ఇట్లా మంత్రదీక్ష తీసుకొని దానికి సంబంధించినటువంటి పఠనం మంత్రం జపం చేస్తేనే నీ యొక్క ఈ సమస్య అనేది తగ్గుతుంది. ఆ సమస్య ఏంటంటే నాకు పక్కనే ఉండి మాట్లాడడం, నాకు చెవులో ఊకే ఏదో చెప్పడం, ఒంటరిగా ఉంచడం, ఇదంతా వేరు, ఈ సృష్టి అంతా వేరు, ఇదంతా వేరు, వీరందరూ కారు, నీకు కావాల్సినటువంటిది నీకు నువ్వే తెలుసుకోవాలి, నీలో ఉన్నటువంటి నీ శక్తిని లేపాలి అన్నటువంటి ఎప్పుడు ఏదో చెవులో ఒక జోరిగా లాగా అలాంటివి క్రమం ఎదుర్కొన్న తర్వాత ఎప్పుడైతే నేను లారీ తీసుకున్న తర్వాత కలకత్తాకే పోయేది రెగ్యులర్గా. కలకత్తా అమ్మవారు, సాక్షాత్ అమ్మవారు అనేకమైనటువంటి టెంపుల్స్ తిరిగేది. టెంపుల్స్ అంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేకమైన జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు తిరిగి మామూలుగా నేను ఒక లోడ్ ఉంటే ఒక జ్యోతిర్లింగ దర్శనం కోసం అక్కడికి పోతే అటు ఆ ఏరియాకి లోడ్ పెట్టుకుని అక్కడికి పోయి అది చేసుకున్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ పెట్టుకునేది. జస్ట్ అంటే ఒక ట్రావెలింగ్, స్వామి కార్యం సకార్యం జరిగేటువంటి విధంగా ఆ రకంగా ఆ వెళ్ళినటువంటి క్రమంలో కూడా మనకున్నటువంటి ఒక సామాజిక దృష్ట్యా లోపల పెట్టుకొని సమాజంలో జరుగుతున్నటువంటి ఏ పరిస్థితులలో, ఏ ప్రదేశాలలో ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వాటి మీద నేను అప్పుడు చేస్తున్నటువంటి క్రమం ఏంటంటే డ్రైవర్ వృత్తి కాబట్టి అక్కడ ఆ యొక్క సమస్యలను కూడా ఎదుర్కోవడం, అనేక మంది అధికారులు అనవసరంగా చేసే డబ్బులు వసూలు చేసేటువంటి క్రమం, వాళ్ళను కూడా తిరస్కరణ చేయడం, వాళ్ళను కూడా ఎదిరించడం, వాళ్ళ మీదనే కేసులు పెట్టించడం, వీళ్ళందరినీ కూడా ప్రపంచానికి చూపించాలని చెప్పేసి ఒక ఛానల్ కూడా మీరు అన్నట్టు చారిగారి లారీ అన్నారు కదా, ఆ చారిగారి లారీ అనేటువంటి ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేయడం, ఆ ఛానల్ కూడా మంచి వ్యూస్ రావడం, సపోర్ట్ రావడం కూడా చాలా జరుగుతుంది. ఎందుకంటే మనిషి అనేది ఏ క్రమంలో ఉన్నా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి దిశగా మనిషి ఉన్నట్టయితే ఇలాంటి సమస్య అనేది ఉండదన్నమాట.